మరి అమ్మా నాన్నలు ఎక్కడ పోషించాలి? సమాజంలో మీరు ఒక మంచి సంగీత విద్వాంసుగా, ఒక నాట్య నర్తకిమణిగా, లేదంటే నాగసురుడు విద్వాంసుగా అనుకోండి, ఏదైనా కానీ బ్రతకాలి కదా సమాజంలో. ఏ రాజు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల స్టూడెంట్ ఏంటంటే ఏదైనా 4 కీర్తనలు పాడు, ఒక 4 రాగాలు పాడు, చాలా చక్కగా ఏదో తెలంగాణలో డ్యాన్స్ చేయంటే వాడికి ఎంత ఎఫిషియన్సీ ఉండాలా, ఇక్కడ ఎంత కష్టపడి నేర్చుకొని ఉంటే బయట సమాజంలో ఎంత బాగా చేస్తారు ప్రదర్శన. మీరు చేసే ప్రదర్శనలు ఇక్కడ అన్ని లెక్చర్ చూసి చూడనట్టుగా గమనిస్తూ ఉంటారు. అందరికీ తెలుసు ఎవరు ఎంత పాడతారు, ఎంత వాయిస్తారు, ఎంత నాట్యం చేస్తారు, ఎవరు ఎంత నేర్చుతున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, సత్ప్రవర్తనతో ఉన్నారా, లేదంటే ఊరికే టైంపాస్కి వచ్చారా, ఏదో కౌని పాపం భోజనం చేస్తున్నాయంటాడు 5 ఏళ్ళు 7 ఏళ్ళు. ఇవేమీ కావు. మనం భగవంతుని సన్నిధిలో ఉన్నాము. భగవంతుని సన్నిధిలో ఆయన పెట్టిన భిక్షతో, ఆయన పెట్టిన అన్నము, అకామిడేషన్, విద్యో, ఈ ఫ్యాను, లైటు, ఈ ప్రకృతి, ఇంత దేవాలయం, ఈ కళాశాల నేర్చుకుంటున్నాం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, తల్లిదండ్రుల దయ ఉండాలి, గురువుల ఆశీస్సులు ఉండాలి, పరమాత్మ అయినటువంటి శ్రీ అరవేమంద సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం ఉండాలి. ఉండిన వాళ్ళే పైకి వస్తారు. ఇందులో ఏది ఒకటి తప్పినా కూడా కష్టం. మీ అపారమైనటువంటి సాధన, మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే కాపాడుతుంది. అట్లయితేనే ఏనాటినా ఫలానా స్టూడెంట్ బాగా పైకి వచ్చాడు, మన పేరు నిలబెడతాడు, మన కళాశాల పేరు నిలబెడతాడు. నా సొంత గురువు అయితే సుధాకర్ గురుకుల నుంచి వచ్చినాడు. ఇది కాలేజ్. ప్రతి ఒక్క లెక్చరర్ రెస్పాన్సే మన మేనేజ్మెంట్ యొక్క వాళ్ళ దివ్యమైనటువంటి ఆశీస్సులు, వాళ్ళు ఆశించేది ప్రతి స్టూడెంట్ కూడా పైకి రావాలి. కనుక ప్రతి స్టూడెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, తినే ప్రతి మెతుకు అకౌంటబిలిటీ. కనుక ఏదో ఫేర్వెల్ పార్టీ కోర్స్ అయిపోయింది వెళ్ళిపోతున్నాం కాదు, కానీ ఆజన్మాంతం తుది శ్వాస వరకు ఈ కళాశాల పట్ల ఎంతో అంకిత భావంతో మనం రుణపడి ఉన్నాము. కనుక నేను కళాశాల స్టూడెంట్ కనుక చెప్తున్నాను, ఫేర్వెల్ జరుపుకుంటే జరుపుకున్నాం, ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. ఎంతో కష్టపడి పిల్లలంతా వచ్చారు, ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి విషయంలో కూడా ప్రిన్సిపల్ గారి యొక్క అనుమతితోనూ, వారి యొక్క ఆశీస్సులతో, మన ఆఫీసు కార్యాలయం యొక్క ఆశీస్సులతో, మిగతా లెక్చర్ ఆశీస్సుతో దివ్యంగా జరిపారు. చాలా గ్రాండ్గా ఉంది ఫంక్షన్. మొదటి నుంచి కూడా మన డిఓ సార్ కూడా రావాల్సి ఉంది, ఏదో కారణాల చేత మీటింగ్లలో రాలేకపోయారు. ఏది ఏమైనా ఫంక్షన్ బాగా జరిగింది కూడా. అందుకని మీకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. చాలా పెద్ద ఇంకా ఉంది, చాలా మంది జరుగుతున్న మెమెంటోస్ ఈ సంతోష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా దివ్య